విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనలో భాగంగా మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నీట్ పేపర్ లీకేజీ అయిందంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఒకే సెంటర్లో సీరియల్గా 6 విద్యార్థులకు ర్యాంక్ రావడం పేపర్ లీక్ కావడానికి నిదర్శనమంటూ విద్యార్థులు ఆరోపించారు. నిరసనలను అడ్డుకున్న పోలీసులు విద్యార్థులను అరెస్టు చేశారు. పేపర్ లీకేజీ అవకతవకలపై విచారణ చేసి న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనకు దిగిన విద్యార్థులను ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. కేవలం ఎన్టీఏ అనే సంస్థ మీద నమ్మకంతో నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి యావత్ భారతదేశ విద్యార్థి నిరుద్యోగ జీవితాలతో ఇవాళ ఎన్టీఏ అనే వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ చెప్పు చేతుల్లో ఉంటూ ఇవాళ లీకేజీ వ్యవహారం కావచ్చు, ఎగ్జామ్ సెంటర్లలో కొందరికి డబ్బులు తీసుకొని ఇవాళ వాళ్ళని ఎగ్జామ్ రాయించి టామ్ ర్యాంక్ వచ్చే విధంగా వాళ్ళని వాళ్ళ ప్రోత్సాహం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఎన్ఎస్ఏ తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇలా విద్యార్థుల జీవితాలతో చెలగాటమవుతుంది. గతంలో 10 ఏళ్ల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఇలా కేసీఆర్ కారణమైతే ఇలా కేంద్ర ప్రభుత్వం కండక్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ఇవాళ ప్రధాన సమస్య అయినటువంటి నీట్ కావచ్చు, ఇవాళ వాళ్ళ జీవితాలతో వాళ్ళ కుటుంబాలతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుంది. నీట్ అనే సంస్థ ఇలా విద్యార్థుల పక్షాన ఉండకుండా కేంద్ర ప్రభుత్వ చెప్పు చేతుల్లో ఉంటూ వాళ్ళు చెప్పినట్టు విధంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న విధంగా బడాబాబులకి, వ్యాపారవేత్తలకి, రాజకీయ నాయకులకి వాళ్ళ కాంచి డబ్బులు తీసుకుని వాళ్ళకి మేలు చేయించే విధంగా ఇవాళ ఉన్నది.